సాస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మరియు ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ కస్టమర్ దేవుళ్ళకి మరియు శ్రేయోభిలాషులకి నమస్కారం. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు 6 హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో వచ్చేసరికి 3 హౌసెస్ అనేది సోల్డ్ అవుట్ అవటం కూడా జరిగింది. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇంకొక ఇల్లుని అందుబాటులోకి తీసుకొచ్చేసాము. రెడీ టు మూవ్ హౌస్. ఇది కంప్లీట్ ఇంటీరియర్స్ అన్ని చేసి మీకు ఇప్పుడు తీసుకొచ్చున్నామండి. పదండి చూద్దాం. స్టార్టింగ్లో మనకి ఇంట్లోకి వచ్చే ముందరే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. మెయిన్ డోర్ అనేది ఎంత నీట్గా డిజైన్ చేయడం అనేది జరిగిందో. ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి 1.25 mm థిక్నెస్ ఉంటుంది ఈ డోరు. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్గా కార్వింగ్ కానీ పాలిష్ కానీ నీట్గా చేయడం జరిగింది. దట్టు ఇక్కడ వచ్చేసరికి వీటికి గోల్డ్ డాటెడ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడంతా కూడా. సో అలాగనే లాక్ కూడా వచ్చేసరికి దాని కాంబినేషన్లో గోల్డ్ కలర్ లాక్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. దట్టు డిజైనర్ లాక్. ఇది లివింగ్ రూమ్లోకి వచ్చాము. సో లివింగ్ రూమ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఇక్కడ బ్యూటిఫుల్ అట్రాక్షన్ వాల్ పేపర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసరికి మనము లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి WPVC ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేది తీసుకొని మధ్యలో వాల్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి కొద్దిగా ట్రెండీగా డిజైన్ చేసామండి దీన్ని వచ్చేసరికి. సో ఇక్కడ మనకి పీకాక్స్ కూడా మనకి ఇంట్లోకి రాగానే పీకాక్స్ కొద్దిగా చూడటం వల్ల ఏంటంటే కొద్దిగా మనసు కూడా కొద్దిగా ప్రశాంతతగా ఉంటుంది. దట్టు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి లైట్ బ్లూయిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవడం జరిగింది. సో మనకు ఒక నేచర్ అనేది దగ్గరగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో అలాగనే మనకి ఇక్కడ వచ్చేసరికి లివింగ్ రూమ్లో ఒక హ్యూజ్ టీవీ యూనిట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మనకు అప్ టు 60-70 ఇంచెస్ టీవీ కూడా మనం పెట్టుకునే పాసిబిలిటీ మనం ఇచ్చామండి ఇక్కడ వచ్చేసరికి. సో ఇంకొకటి మనకి రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ వచ్చేసరికి ఐడల్స్ పెట్టుకునే దానికోసంగా మొత్తం ప్రొఫైల్ డోర్స్ తోటి సెట్ చేయడం జరిగింది. కింద తీసుకుంటే ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసరికి అంతా కూడా ప్లెంటీ ఆఫ్ స్టోరేజు. ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ డోర్ విత్ ప్రొఫైల్ తోటి ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి డిష్కి సంబంధించినవి అన్నీ కూడా కింద సెటప్ బాక్స్ అవన్నీ పెట్టుకునే దానికోసంగా ఈ సెటప్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లెదర్ ఫినిషింగ్ లోవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి రిచ్ లుక్ని కూడా ఇస్తాయి. ఈ టీవీ నెట్కి వచ్చేసరికి మనం మొత్తం కూడా యాక్రిలిక్ 1.5 mm థిక్నెస్ షీట్స్ అనేది వాడటం జరిగింది మెటీరియల్ అంతా కూడా. సో అలాగనే ఇటు సైడ్ వచ్చేసరికి ఈ రైట్ సైడ్ వచ్చేసరికి పార్టీషన్ అంటారు. ఇది డివైడింగ్ పార్టీషన్ అంటారు. మనకి లివింగ్ రూమ్కి డైనింగ్కి మధ్యలో వచ్చేసరికి ఉండే పార్టీషన్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి బ్యూటిఫుల్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ షాండ్లేరు. ఇది వచ్చేసరికి LED షాండ్లేరు. సో ఇది ఇక్కడ అకామిడేట్ చేసేదానికి కొద్దిగా డిఫరెంట్గా తీసుకోవడం అనేది జరిగింది. సో అలాగనే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా సిమిలర్ డిజైన్ తీసుకుంటూ ప్లస్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు ఫ్లూటెడ్ గ్లాస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిగా అట్రాక్టివ్గా ఉండేదానికోసంగా ఫ్లూటెడ్ గ్లాసు. అలానే మధ్య మధ్యలో కూడా గ్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటి కూడా మనం ఐడల్స్ అనేది పెట్టుకోవచ్చు. మీ గ్రే కలర్ షేడ్ తోటి సన్మైకా అనేది మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి. సో నెక్స్ట్ మనం డైనింగ్లోకి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ క్రాకరీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దట్టు ఇక్కడ వచ్చేసరికి ప్రొఫైల్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్సైడ్ మీరు చూస్తే హ్యూజ్ గ్లాస్కి సంబంధించిన ఐటమ్స్ అని పెట్టుకునే దానికోసంగా మనం ఇక్కడ ఒక హారిజాంటల్ పార్టీషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. విత్ ప్రొఫైల్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి. సో కింద వచ్చేసరికి కూడా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి కింద కూడా వచ్చేసరికి. సో మనం ఈ ఇంట్లో వచ్చేసరికి ఎక్కువగా మనం స్టోరేజ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దట్టు ఇక్కడ ఏంటంటే ఇంకొకటి
మనకు వచ్చేసరికి WPVC ప్యానల్స్ అనేవి కూడా వాడటం జరిగింది సార్. ఇక్కడ ఈ కిందకు వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఉంటాయి సార్. ఇవి కూడా వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో వచ్చేసరికి WPVC ప్యానల్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యూటిఫుల్ ఇక్కడ కూడా ఒక పార్టీషన్ అనేది ఇవ్వటం జరిగింది. దట్టు ఆ లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ అనేది కూడా వీటికి బ్యూటిఫుల్గా వీటిని యాడ్ చేసేయండి. అట్లానే చిన్న చిన్న ఐడియల్స్ పెట్టుకునే దానికోసంగా ఇక్కడ ఒక 3 పార్టీషన్స్, ఇటు సైడ్ ఒక 3 పార్టీషన్స్, లెఫ్ట్ అండ్ రైట్ సిమిలర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇనిషియల్గా వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ సంబంధించిన వాష్ ఏరియా అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దట్టు ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ బౌల్ బేసిన్ కూడా వచ్చేసరికి జాగ్వార్ కంపెనీ వాడటం జరిగింది. అలాగే ట్యాప్ కూడా వచ్చేసరికి జాగ్వార్ కంపెనీ వాడటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు డైనింగ్ సంబంధించిన మిర్రర్ కోసంగా బ్యూటిఫుల్గా ఈ డిజైనింగ్ చేసిన, కలర్ డిజైనింగ్ చేసిన మిర్రర్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఇది కంప్లీట్గా. సో కిచెన్ ఏరియా వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి మొత్తం కూడా వచ్చేసరికి వైట్ కలర్ విత్ గ్రే కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది. సో పైన వచ్చేసరికి మొత్తం ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సో కింద కూడా వచ్చేసరికి మొత్తం ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి షింక్ వచ్చేసరికి మనకి 304 గ్రేడ్ SS షింక్ అనేది ఇవ్వడం జరిగింది. ట్యాప్స్ వచ్చేసరికి మనకి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో వీటిని ట్యాండమ్ బాక్సెస్ అంటారు. వీటిని బ్యూటిఫుల్గా మనకి స్పూన్స్, గెంటెలు ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకునే దానికోసంగా బ్యూటిఫుల్గా ఇవ్వటం జరిగింది. కింద వచ్చేసరికి ప్లేట్స్ అవి పెట్టుకునే దానికోసం కూడా ఈ ఐటమ్ అనేది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం వచ్చేసరికి పూజ రూమ్ చూద్దాం పదండి. సో ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. ఇది ఈ పూజ రూమ్ కూడా వచ్చేసరికి మనకి నీట్గా అప్ టు పైన సీలింగ్ దాకా కూడా కంప్లీట్గా టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి 7 feet by 4 feet ఉంటుంది పూజ రూమ్ కూడా వచ్చేసరికి. కమింగ్ టు నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి అనేది వెళ్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్లోకి రాగానే డోర్ అండి. ఈ డోర్ వచ్చేసరికి మనకి రెడీమేడ్ డోరు విత్ లాక్ వచ్చేసరికి ఇది మోడర్న్ లాక్ సిస్టమ్ సార్ ఇది. సో ఈ లాక్స్ కూడా SS లాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ డోర్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ థీమ్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ డోర్. ఇది మనకి 10 years వారంటీ ఉంటుంది ఈ డోర్కి కూడా. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే రీప్లేస్మెంట్ చేసిస్తారు. సో అట్లానే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ బెడ్రూమ్లో కూడా వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది కూడా వచ్చేసరికి బ్యూటిఫుల్ టీవీ యూనిట్. ఇక్కడికి వచ్చి కాంబినేషన్ వచ్చేసరికి లైట్ అండ్ గ్రే కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చేసరికి ఇక్కడ మనం వాడిన ప్రతి మెటీరియల్ కూడా వచ్చేసరికి చూడండి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఇంట్లో వాడిన ప్రతి మెటీరియల్ వచ్చేసరికి ప్లైవుడ్ వచ్చేసరికి 19 mm ప్లైవుడ్ విత్ వాటర్ ప్రూఫ్ BWR గ్రేడ్ వాడటం జరిగింది. అట్లానే మైకా వచ్చేసరికి 1 mm మైకా అనేది పక్కగా వాడటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కబోర్డు. ఈ కబోర్డ్లో కూడా వచ్చేసరికి మన ఇనిషియల్గా ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు సెంటిమెంట్ ప్రకారంగా మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది బీరువా పెట్టుకునే దానికోసంగా ఒక ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి సో దానికోసంగా మనం బీరువా అనేది కంపల్సరీ ఒక రూమ్లో ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ వస్తాయి. సో పైనంతా కూడా మీకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది పైనంతా కూడా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. పైనంతా కూడా మొత్తం కూడా లాఫ్ట్స్ ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్. ఇంకొకటి ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఈ రూమ్లో కూడా ఈ రూమ్ తగ్గట్టుగా జస్ట్ ఒక బాక్స్ షేప్స్ తీసుకునేసి అందులో బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం అనేది జరిగింది ఫాల్ సీలింగ్ కూడా. సో అలాగనే మనకి ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి బెడ్కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యూటిఫుల్ వాల్ పేపర్ అనేది ఈ రూమ్ తగ్గట్టుగా డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా వాల్ పేపర్ వచ్చేసరికి
సో నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనేది మనం దీనికి కొద్దిగా ఓవెల్ షేప్, హాఫ్ కర్వ్ షేప్ తీసుకొని చేయడం జరిగిందండి. ఇందులో వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్గా కింద వచ్చేసరికి స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది, స్లైడింగ్ స్టోరేజు. సో అట్లానే ఇటు వచ్చేసరికి మిర్రరు ప్లస్ ఇట్లానే స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బాత్రూమ్ చూద్దాం రండి. సో ఇక్కడ బాత్రూమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ అంతా సింగిల్ పీస్ సీటెడ్స్ మొత్తం అంతా కూడా వచ్చేసరికి శానిటరీ వేర్ మొత్తం కూడా ప్యారీ వేర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్యారీ వేర్ మొత్తం ఇక్కడ టైల్స్ కూడా వచ్చేసరికి మనకి అప్ టు సీలింగ్ లెవెల్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ట్యాప్స్ వచ్చేసరికి జాగ్వర్ కంపెనీవి యూజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనం బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్దామండి. సో ఈ బెడ్రూమ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ స్టడీ యూనిట్ లేదా ఆఫీస్ టేబుల్ ఎట్లా కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి మనం ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ కూడా ఇచ్చున్నాము. ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి క్విక్గా ఏదైనా తీసుకోవాలంటే ఆ వస్తువులు తీసుకునే దానికోసంగా ఇక్కడ ఈ ఐటమ్స్ పెట్టుకునే దానికోసం కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చింది. ప్లస్ అలాగనే కింద వచ్చేసరికి ఇక్కడ ల్యాప్టాప్స్, వాళ్ళ స్టడీ సంబంధించిన ఏదైనా సరే పెట్టుకునే దానికి ఇవ్వటం జరిగింది. సో డ్రాస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఇక్కడ ఈ రూమ్లో ఏంటంటే ఒకటి హ్యూజ్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, హ్యూజ్ డ్రెస్సింగ్ మిర్రర్. సో అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడికి సెకండ్ బెడ్రూమ్ కబోర్డ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్పుల్ విత్ గ్రే కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఈ రూమ్కి వచ్చేసరికి. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా మొత్తం స్లైడింగ్ కబోర్డ్స్, పైన అంతా కూడా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది పైన. సో ఇక్కడ బెడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ కూడా వచ్చేసరికి వర్టికల్ థీమ్లో ఒక వాల్ పేపర్ అనేది ఇవ్వటం జరిగింది ఈ రూమ్ కూడా. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి, గ్రీన్ థీమ్ తోటి. మనకి ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకులు లాంటి చిన్న చిన్నవి ఇట్లాగా వీటితోటి థీమ్ తోటి తీసుకోవడం జరిగింది. సో మనకి ఈ ఇంట్లో వచ్చేసరికి నేచర్కి దగ్గరగా ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ప్రతి రూమ్ కూడా నేచర్కి దగ్గరగా ఉన్నట్టుగా డిజైన్ చేయడం జరిగింది. మనకి గ్లాస్ ఐటమ్ అనేది తీసుకోవడం జరిగింది ఫాల్ సీలింగ్లో కూడా. సో ఇక్కడ ఇది వచ్చేసరికి నెమల పించాలు థీమ్ తోటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నెమల పించాలు థీమ్ తోటి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మధ్యలో వచ్చేసరికి పీవీసీ సీలింగ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ దట్టు వచ్చేసరికి కొద్దిగా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకోవడం జరిగింది. సో మీకు ఇంకొకటి ఇక్కడ చూపించేది ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకు బాత్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ బాత్రూంలో ఏంటంటే మీకు ఒకటే లాంగ్ బాత్రూమ్, హిడెన్ బాత్రూమ్ లాగా ఉంటుంది. ఇది కూడా మొత్తం ఒకటే బాత్రూమ్ వచ్చేస్తుందండి, ఒకటే బాత్రూమ్ లాంగ్ బాత్రూమ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ శానిటరీ ఐటమ్స్ అన్ని ప్యారీవేర్ వాడాము, ట్యాప్స్ అన్ని జాగ్వర్ వాడాము అన్నీ కూడా. ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్దామండి. మొదటగా మనం ఇంటి లోపలికి వెళ్ళే ముందర మనకి ఫస్ట్ వచ్చేది కార్ పార్కింగ్ అండి. మనం ఈ ఇంటికి సంబంధించినంత వరకు కార్ పార్కింగ్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 19 feet by 12 feet అనేది కార్ పార్కింగ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్నోవా కార్ పెట్టుకున్న తర్వాత కూడా ఒక 2 to 3 feet అనేది మనకి స్పేస్ కూడా బ్యాక్ సైడ్ మిగలటం జరుగుతుందండి. సో చూడండి మనం ఎంత బ్యూటిఫుల్గా కార్ పార్కింగ్ అనేది డిజైన్ చేయడం జరిగిందో. సో ఇప్పుడు మనకి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ప్రొఫైల్ లైట్స్ వచ్చేసరికి మనకి టైల్స్లోంచి వాల్లోంచి ఫాల్ సీలింగ్లోకి తీసుకోవడం జరిగిందండి. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగా యూనిక్గా ఉండాలని చెప్పేసి మనం వాల్ టు సీలింగ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇంకొకటి కూడా ఏంటంటే మనం వాల్ టైల్స్ కూడా వచ్చేసరికి కొంచెం
కాంబినేషన్ అనేది రెండు కూడా డార్క్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో బ్యూటిఫుల్గా మనం రావడం జరిగింది ఈ చేసిన తర్వాత కూడా. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా వచ్చేసరికి థర్డ్ బాత్రూమ్ అనేది అవుట్ సైడ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు కానీ డ్రైవర్స్ కానివ్వండి ఎవరైనా సరే వచ్చినప్పుడు మనం యూస్ చేసుకునే దానికోసంగా ఇంటి బయటనే ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. సరే ఇంకొకటి కూడా ఏంటంటే ఇటు చూడండి, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి పిల్లర్ వచ్చిందండి. ఈ పిల్లర్ కూడా వచ్చేసరికి బ్యూటిఫుల్గా డార్క్ అండ్ లైట్ డార్క్ కలర్ తీసుకునేసి అందులో లైట్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసరికి మనకి మెయిన్ డోర్కి తగ్గట్టుగానే కలర్ కాంబినేషన్ తగ్గట్టుగానే మెయిన్ డోర్ సంబంధించిన విధంగానే ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూశారు కదండి, హౌస్ అంతా కూడా మొత్తం మీకు ఇంటి బయట ఇంటి లోపల మొత్తం కూడా చూపించడం జరిగింది. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనం ప్రజెంట్ వచ్చేసరికి 75 lakhs అనేది చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 22.3 అంకణాల స్థలం వస్తుంది. 25/64 సైజులో ఉంటుంది. అలాగనే మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 23 అంకణంస్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ హౌసెస్లో వచ్చేసరికి మనకు పర్మిషన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్కి ప్లస్ ఫస్ట్ ఫ్లోర్కి ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి నోడా లేఅవుట్ అండి. సో నోడా లేఅవుట్లో మనకి ఓల్డ్ సిస్టమ్ ప్రకారంగా 40 feet రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇళ్ళకు వచ్చేసరికి ప్రత్యేకంగా ఇంటికి ఎదురుగా వచ్చేసరికి పార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎటువంటి ఇల్లులు కూడా ఆపోజిట్గా రావండి. సో మనకి ఇంటి ఎదురుగా పార్కే ఉంటుంది. సో గాలి కానివ్వండి వెలుతురు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేదానికే అవకాశం ఎక్కువ ఉన్నాయండి. అలానే మన దగ్గర ఈ 75 లక్షల్లోనే కాకుండా మన దగ్గర స్టార్టింగ్ 58 లక్షల ప్రైజ్ నుంచి ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి 17.5 అంకణం ప్లస్ 62 లక్షలు వచ్చేసరికి 18.5 అంకణం, అలాగనే 19.5 అంకణం వచ్చేసరికి 66 లక్షలు, అలాగే 20.5 అంకణం వచ్చేసరికి 70 లక్షలు. ఇట్లాగా రకరకాల ప్రైజెస్ రకరకాల అంకణాల్లో ఉన్నాయండి. మీకు ఏదైనా సరే మీకు యొక్క స్థలం ఉన్నా కూడా మేము కట్టించేదానికి కూడా రెడీగా ఉన్నామండి. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.